ఏదో ఒక వైరల్ ఫీవర్ వస్తుంది. డెంగ్యూ జ్వరమైనా కావచ్చు, లేదంటే చికెన్ గున్యా జ్వరమైనా కావచ్చు. విపరీతమైన జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. ఉదయం లేసినామంటే బాగా బిగుసుకుపోతున్నాయి కీళ్ళు. ఈ పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా అంటే రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది ఒక 1 మంత్లో కీళ్లవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ల్యాండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. చాలామందికి ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి, ఏదో ఒక వైరల్ ఫీవర్ వస్తుంది. వైరల్ ఫీవర్ అయితే తగ్గిపోతుంది కొన్ని రోజుల తర్వాత. కాకపోతే వాళ్ళలో ఒక 1 వీక్ తర్వాత అయినా, లేదంటే ఒక 4-6 వారాల తర్వాత అయినా విపరీతమైన జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అండ్ స్టిఫ్నెస్. ఉదయం లేసినామంటే బాగా బిగుసుకుపోతున్నాయి కీళ్ళు అని చెప్తూ ఉంటారు. దీన్నే మనం పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా అంటామండి. అంటే సైంటిఫికల్లీ రైటర్ సిండ్రోమ్ అని కానీ, రియాక్టివ్ ఆర్థరైటిస్ అని కానీ కూడా అంటాము. దీని గురించి వాళ్ళ యూట్యూబ్ వీడియోలో చూద్దామండి. అసలు ఫస్ట్ పాయింట్, ఈ పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా అంటే రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది ఎందుకు డెవలప్ అవుతుంది అని అంటే, దానికి ఒక సింపుల్ లాజిక్ అండి. ఆటో ఇమ్యూనిటీ. అంటే మనం ఏదైనా ఒక వైరల్ ఫీవర్తో అటాక్ అయ్యామనుకోండి, అంటే అది డెంగ్యూ జ్వరమైనా కావచ్చు, లేదంటే చికెన్ గున్యా జ్వరమైనా కావచ్చు, ఏదైనా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అంటే ఒక రోగ నిరోధక శక్తి అనేది ఆ వైరస్ని ఫైట్ చేయడానికి యాక్ట్ చేయాలి. కాకపోతే ఆ ఇమ్యూనిటీ అనేది ఓవర్ యాక్టివిటీ అయిపోతుంది. అలా అయినప్పుడు మన బాడీలో డెవలప్ అయిన ఇమ్యూనిటీయే అంటే రోగ నిరోధక శక్తే ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూనిటీ కింద మారుతుంది. అంటే అది మన బాడీలో ఉన్న జాయింట్స్ మీదే యాక్ట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు పేషెంట్స్ ఏంటంటే దే డెవలప్ దిస్ పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా అనమాట. ఇంకా సెకండ్ పాయింట్, పేషెంట్స్ మా దగ్గరికి ఏ విధమైన కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. ఫస్ట్ కంప్లైంట్స్ ఏంటంటే, వాళ్ళు వచ్చేది మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ మోకాళ్ళలో కానీ, లేదంటే మడమకీళ్ళలో కానీ, లేదంటే పాదాల్లో కానీ, అండ్ చాలామంది ఏంటంటే ఫింగర్స్లో కానీ, అంటే చేతి వేళ్ళలో కానీ జాయింట్ పెయిన్స్ అంటే తీవ్రమైన నొప్పులు వస్తున్నాయి. అండ్ దీంతోపాటు ఉదయం లేచినామంటే ఈ కీళ్ళన్నీ కూడా బాగా బిగుసుకుపోతున్నాయి అని చెప్తూ ఉంటారు. అండ్ అప్పుడు వాళ్ళలో ఏంటంటే, మీకు ఒక 1 మంత్ కానీ, లేదంటే ఒక 2 మంత్స్ బ్యాక్ ఎప్పుడైనా ఒక వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిందా అని చెప్పి మేము హిస్టరీలో అడుగుతాం. అండ్ అదే క్రూషియల్ పాయింట్ అండి. ఇంకా థర్డ్ పాయింట్, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, నా అడ్వైజ్ అయితే మీకు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత మీ సమీపంలో అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఐదర్ ఒక ఆర్థోపెడిషియన్ అయినా, ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అయినా, ఎవరైనా మిమ్మల్ని శారీరకంగా పరీక్ష చేసిన తర్వాత మీ యొక్క హిస్టరీ మొత్తం కనుక్కున్న తర్వాత అవసరాన్ని బట్టి కొన్ని ల్యాబ్ టెస్టులు అనేవి చేయించడం జరుగుతుంది. అండ్ మేము కనుక ఇది రియాక్టివ్ ఆర్థరైటిసే అని చెప్పి నిర్ధారణకు వస్తే కనుక దీనికి ఫస్ట్ ఒక రకమైన సింపుల్ ట్రీట్మెంటే స్టార్ట్ చేస్తామండి. అంటే మీ బాడీలో ఇమ్యూనిటీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు మంచి విటమిన్ సి రిచ్ డైట్, అంటే విటమిన్ సి రిచ్ డైట్ అంటే మెయిన్లీ ఫ్రూట్స్ అండి. అంటే స్ట్రాబెర్రీస్, తర్వాత జాంకాయ, కమలాపండు, నిమ్మ, నారింజ, ఉసిరికాయ ఇట్లాంటివన్నీ ఎక్కువ తీసుకోమని చెప్తాము. అండ్ దీంతోపాటు మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాము. అండ్ దీంతోపాటు కొన్ని రోజుల పాటు ఏంటంటే ఒక 10 to 15 డేస్ అవసరాన్ని బట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ అంటాం. అంటే ఐదర్ అది పారాసెటమాల్ అయినా కావచ్చు, ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ అయినా కావచ్చు. ఈ సింపుల్ మెడికల్ ట్రీట్మెంటే స్టార్ట్ చేస్తామండి. ఒకవేళ దీనికి కూడా ఒక 2 వీక్స్ తర్వాత కూడా వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే కనుక ఒక షార్ట్ టర్మ్ స్టెరాయిడ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి కూడా ఒక్కొక్కసారి రెస్పాండ్ అవ్వకపోతే కనుక దీనికి డిమార్డ్స్ అంటే DMARDS డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అనేవి ఉంటాయండి. అందులో ఏంటంటే సల్ఫాసాలజిన్ అనేది కామన్గా వాడుతూ ఉంటాము. అండ్ అందులో కూడా కొంతమందిలో హైయర్ డ్రగ్స్ అంటే మిథోట్రెక్సేటు అట్లాంటివి వాడాల్సి వస్తుంది కొన్ని రెసిస్టెంట్ కేసుల్లో మాత్రమే. జనరల్గా ఏంటంటే ఈ పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా అంటే రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది ఒక 1 మంత్లో అంటే ఒక 4 వీక్స్ ఆఫ్ ట్రీట్మెంట్కి 95% ఆఫ్ ద టైమ్స్ రెస్పాండ్ అవుతూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఒక 5 to 10% ఆఫ్ పేషెంట్స్ మాత్రమే అంటే దీర్ఘకాలంలో కొంతమంది కీళ్లవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ల్యాండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. సో ఫైనల్గా ఈ పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా, రియాక్టివ్ ఆర్థరైటిస్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సరైన టైంలో డాక్టర్స్ అడ్వైస్ తీసుకుని మెడిసిన్స్ అనేవి వాడితే 90% ఆఫ్ ద టైమ్స్ తగ్గిపోతుందండి. కొంతమందిలో మాత్రమే దీర్ఘకాలంలో కీళ్లవాతం వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.